ఆయన నిన్ను లేపి ఆయన వాగ్దానములోకి నిన్ను నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అక్కడ ఇక్కడక్కడ తిరగటం కాదు, అయ్యా ప్రదేశాలు తిరగటం కాదు. కరెక్ట్ గా నీ వాగ్దానంలోకి నేను ఎంటర్ అయిపోవాలి. నువ్వు ఇస్తానన్న స్వస్థతలోకి ఎంటర్ అయిపోవాలి. నువ్వు ఇస్తానన్న ఆశీర్వాదపు స్థితిలోకి నా కుటుంబం ఎంటర్ అయిపోవాలి. నీవు నా బిడ్డల కొరకు పలికిన ఆ వాగ్దానంలోకి ఎంటర్ అయిపోవాలి. ఈ రోజు సడలిన చేతులు ఉన్నాయేమో, నడవలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, కానీ ఈ రోజు వాగ్దానం చేసిన దేవుడే వచ్చాడు మన మధ్యలోనికి. ఈ రోజు మాట్లాడుచున్న దైవజనుడు నిన్ను తాకకపోవచ్చు. ఈ రోజు మాట్లాడుచున్న దైవజనుడు నీ దగ్గరికి రాకపోవచ్చు, కానీ మాట్లాడుచున్న దైవజనుడు ఒక మాట చెప్పగలుగుతాడు. నీతో వాగ్దానం చేసిన దేవుడు ఈ పగటి వేళ ఇదిగో నీ పక్కనే ఉన్నాడు. సిస్టర్ నీ పక్కనే ఉన్నాడు, బ్రదర్ నీ పక్కనే ఉన్నాడు, యవనస్తుడు నీ పక్కనే ఉన్నాడు. ఎందుకున్నాడు? నీ చిన్ననాటిలో నీ విన్న వాగ్దానం నెరవేర్చడానికి. కొన్ని నెలల క్రితం దేవుడు నీతో చెప్పిన వాగ్దానం నెరవేర్చడానికి.